సో ఇప్పుడు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు జరగాల్సిన నష్టాన్ని జరిగిపోయింది, అది కొనసాగిస్తామంటున్నారు. సో దీనికి ఉండాలి కదా ఏదన్నా సరే. ఈవెన్ పొలిటికల్ పార్టీగా బీజేపీ స్టాండ్ తీసుకోవడమా, లేకపోతే లేదు దీని మీద కోర్టులోకి వెళ్ళడమా, లేకపోతే ఏదో ఒకటి ఒక నిర్ణయం జరగాలి కదా, ఒక ఉద్యమమా, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ రిఫార్మ్స్ మీద ఒక రాష్ట్రాలకు సూచన ఇచ్చింది. మీరు ఒక సమగ్రమైన ప్లాన్ తయారు చేయండి, సమగ్రమైన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసి నువ్వు ఒక సమగ్రమైన ప్లాన్ తయారు చేసి కనుక నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టేది ఉంటే ప్రజలు చూసుకుంటారు. ప్రజలు చూసుకొని ఏ రెవెన్యూ, ఏ భూమి ఏది కొనాలి, ఏది కొనద్దు, ఏది నాలా పరిధిలో ఉన్నది, ఏది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది, ఏది చెరువు పరిధిలో చూసుకుంటాడు. అదేం లేదు. మీరు ధరణి ఉన్నది, ధరణి మీద ఇప్పటివరకు ఏం లేదు. మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించారు, ఇప్పటివరకు సరే ఏదో స్ట్రాటజీ సంవత్సరం కావస్తుంది దాని మీద తీసుకొస్తామన్నారు. మీరు ల్యాండ్ని సర్వే చేయాలి, సర్వే రిపోర్ట్ రావాలి, సర్వే ప్రకారం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేట్ భూమి, ఏది నాలా కింద ఉన్నది, ఏది ఎఫ్టీఎల్లో ఉన్నది, దేనికి బఫర్ జోన్ ఉన్నది, దేనికి బఫర్ జోన్ లేదు, ఇవన్నీ క్లారిటీగా ఉండి నువ్వు పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ ఇవాళ ఆన్లైన్లో ఇట్లా చూసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నది గుజరాత్లో చేసిండ్రు. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఇప్పుడు మీరు అడిగిన వాడు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అర్బన్ లేక్స్ మీరు ఇవన్నీ డెవలప్ చేయాలంటే ముందు ఏం చేయాలంటే అధికారులు ఏం చెప్తాను, ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంట. ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు సమగ్రమైన ప్రణాళిక అందులో నీకు కనిపించేది. మాస్టర్ ప్లాన్ చేసినాక జోనల్ ప్లాన్స్ తయారు చేయాలంట. జోనల్ ప్లాన్ తయారు చేసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మనకు ప్రపంచం ఉన్నది, ప్రపంచ పటంలో ఇండియా కనిపించేది, మళ్ళీ ఇండియా తీసుకున్నప్పుడు ఎక్కువ కనిపిస్తుంది, ఇండియా నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు ఇంకెక్కువ కనిపిస్తుంది. అట్లా ఒక జోనల్ ప్లాన్ తయారు చేయాలి, రీజనల్ ప్లాన్ తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత ఆ ప్లాన్లో మీరు ఒక ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తయారు చేయండి. గుజరాత్లో చేసిన సక్సెస్ అయ్యారు, హర్యానాలో చేసి సక్సెస్ అయ్యండి అని చెప్పిండ్రు. ఆ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ కనుక నువ్వు చేసేది ఉంటే, సపోజ్ ఒక 100 ఎకరాలు తీసుకున్నాం, అక్కడ ఈ 100 ఎకరాలలో రోడ్స్, పార్క్స్ అన్ని డెవలప్ చేస్తావు. చేసిన తర్వాత దాని కాస్ట్ పెరుగుతుంది. ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో వచ్చిండ్రో ఆ ల్యాండ్ ఆ పరిసర ప్రాంతాలను వాళ్ళకి ఇచ్చినాం అనుకో, ఒక 1000 గజాలు ఇచ్చినాం అనుకో, సపోజ్ 4000 గజాలు, 4800 గజాలు ఉంటుంది, 1000 గజాలు వచ్చినా దాని కాస్ట్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆటోమేటిక్ ఇస్తారు. కాబట్టి ఒక అమెరికాలో ఎట్లయితే చేస్తున్నారో ఇక్కడ ఎట్లయితే చేస్తున్నారో ఒక చట్టబద్ధంగా, ఒక కాంప్రహెన్సివ్గా, ఒక లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొని నువ్వు కనుక ప్లాన్ తయారు చేసేది ఉంటే ఇంకా అలా ఎవ్వడు కూడా డిస్టర్బ్ చేయడు. సో ప్లానే లేదంటారు. ప్లానే లేదు, ఎక్కడున్నది? నువ్వు ల్యాండ్ పూలింగ్ ప్లాన్ అనేది కమర్షియల్గా చేయొద్దు. కమర్షియల్గా చేస్తే డిస్టర్బెన్స్ అయితే ప్రజలు వ్యతిరేకిస్తారు. నువ్వు డెవలప్మెంట్ పర్పస్లో చేయాలి. అలా నీ యొక్క స్వార్థం ఉండద్దు, రియల్ ఎస్టేట్లో స్వార్థం ఉండద్దు, పొలిటికల్ లీడర్ల స్వార్థం ఉండద్దు. ఒక సిటీని, ఒక టౌన్ ప్లానింగ్ అనేది ఒక సమగ్రంగా నువ్వు చేసి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినప్పుడు ప్రజలు నీకు సహకరిస్తారు. ప్రజలు కూడా అలా దానికి అప్రిసియేషన్ వస్తుంది, వాళ్ళు కూడా సంతోషంగా ఇస్తారు. నాకు 1000 గజాలు వచ్చింది, నాది ఎకరం పోతే 1000 గజాలు వచ్చింది అనుకో, హ్యాపీగా చుట్టూ రోడ్లు, పార్కులు అన్నీ వస్తే హ్యాపీగా ఇల్లు కట్టుకుంటా మంచిగుంటాం. కాబట్టి అట్లాంటి ప్రణాళికలు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, నిధులు ఇస్తున్నది. అదే చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ డెవలప్మెంట్ కింద నిధులు ఇస్తున్నది. అయినా వీళ్ళకు ధమాకు లేదు, చేసేంత ఓపిక లేదు వీళ్ళకు. చేసేది ఉంటే ఇవాళ హైదరాబాద్ సిటీని కూడా అట్లా చెయ్యి, మంచిగా ప్లాన్ చేయి, ఎక్స్పర్ట్ కమిటీ వేయి, అన్ని డిపార్ట్మెంట్ క్లబ్ చేసి ఒక ప్రణాళిక తయారు చేయి, పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు చూసుకుంటట్టు ఉండాలి, అన్ని లీగలైజ్ చేయి. ప్రభుత్వమే తప్పులు చేస్తున్నది. ప్రభుత్వం దగ్గర నీకు అసలు నీకు సర్వే రిపోర్టే లేదు, టీపనే లేదు, చెరుకు ఎఫ్టీలో పెట్టలేదు. అర్బన్ లేకును అగ్రికల్చర్ లేకు నీకు డిఫరెన్స్ అయితే తెలియదు. ఇవాళ నువ్వు చర్యలని కూడా అగ్రికల్చర్ లేక్ కింద చర్యలు తీసుకుంటున్నావు. ఎట్లా తీసుకుంటావు? అగ్రికల్చర్ పోయినాక నువ్వే ఇచ్చినావు కదా చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద పర్మిషన్స్, బిల్డింగ్ కట్టింది కదా, దేనికి పనికి వస్తుంది? నువ్వు ఒక పర్కులేషన్ ట్యాంక్ కింద పనికి వస్తుంది అన్నప్పుడు దానికి ఒక సమగ్రమైన ప్రణాళిక ఉండాలి కదా, ఒక ప్లాన్ ఉండాలి కదా. ఆ ప్లాన్ చేసినప్పుడు నువ్వు కూల్చాల్సిన అవసరం ఉండదు కదా. వన్ ప్రైవేట్ ల్యాండ్ కట్టుకున్నదా, మిగతా దాన్ని నువ్వు చెయ్యి, డెవలప్ చెయ్యి. ఆ చుట్టూన్న సొసైటీస్కు, చుట్టూన్న ప్రజా సమూహాన్ని ఎట్లా ఉపయోగపడుతుంది, దాని నుంచి నీకు ఎట్లా రెవెన్యూ వస్తుంది? ఇదంతా కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు మంటమండుతున్నారు. ఎవరిని బలి చేస్తావు నువ్వు? ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి హెచ్ఎండిఏ చెప్తున్నారు, నేను చెప్తలేను. హెచ్ఎండిఏ వాళ్ళు మేము ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయలేదని చెప్తున్నారు. ఏమిస్తుంది హైడ్రా ఆఫీసర్, ఏం సమాధానం ఇస్తాడు? హైకోర్టు చెప్పింది నిన్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పి అలా కూల్చిన వాళ్ళు బాధితులపై ఆయన ప్రాసిక్యూట్ చేయమని చెప్తున్నారు. కోర్టు చట్ట ప్రకారమే డెసిషన్ తీసుకుంటుంది కదా. నువ్వు చట్టవిరుద్ధంగా పనిచేస్తే ఎట్లా? కాబట్టి రక్షించద్దని మనం అంటలేము. రక్షించేందుకు ఒక ప్రణాళిక ఉండాలి కదా నీకు, దానికి చట్టబద్ధత తీసుకురావాలి కదా, చేయాలి కదా. పబ్లిక్ని ఎందుకు పరిచయం? లక్షల మంది ఇవాళ ఆందోళన పడుతున్నారు, అది నేను చెప్పేది. ఓకే. తర్వాత నాలా, మనకు సిటీలో నాలా నుంచి డ్రైనేజ్ వస్తుంది కదా, డ్రైనేజ్ ప్లాన్ లేదు సరిగా. డ్రైనేజ్ ప్లాన్ లేదు, చాలామంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఓకే.
రైట్, కంక్లూజన్ ఏంటి సార్ లాస్ట్? కంక్లూజన్ అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నువ్వు హైదరాబాద్లో హైడ్రాను ముందు ఏం చేయాలంటే హైడ్రా మీద తీసుకొచ్చి సెన్సేషన్ చేయడం కాదు, నువ్వు లీగలైజ్ చేయి మొత్తం. నువ్వు డిస్ట్రక్షన్ చేయకు, డిమాలిషన్ చేయాలంటే నువ్వు అందుకు చెప్పిన పర్మిషన్ ఉన్న వాటిని కూలగొట్టకు. పర్మిషన్ లేని ఉంటే రెగ్యులరైజ్ చేస్తే రెగ్యులరైజ్ చేసే పరిస్థితి లేకపోతే కూలగొట్టు. నువ్వు అర్బన్ లేక్స్ అన్ని సేవ్ చేయాలంటే వాడికి ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయి, వాటిని సేవ్ చేయి. పర్పరేషన్ ట్యాంక్ కింద యూజ్ చేసుకుంటావా, ఎన్విరాన్మెంట్ డెవలప్ చేస్తావా, ఇట్లా చెయ్యి. మేము చేయమంటాను, వద్దంటలేము. ఏ ప్రణాళిక లేదు. ఇప్పుడు పోయి కూలగొట్టి వస్తాను, అవి శిథిలాలు అక్కడ ఉంటాను, తర్వాత ఏం చేస్తావు మరి? ఏమున్నది నీ దగ్గర? రూపాయి లేదు, బిచ్చం అడుగుతాను కేంద్రాన్ని. 6 గ్యారెంటీ అమలు చేయలేని పరిస్థితి నీది. పంచాయతీలకు రూపాయి ఇవ్వవు, హాస్టల్లకు రూపాయి ఇవ్వవు, ఆర్టీసీకి జీతాలు ఒక నెల ఇస్తాను. ఈ పరిస్థితి ఉన్నది. డబ్బులు లేవు నీ దగ్గర. రోడ్లకు ఆర్ఎంబీ మినిస్టర్ రిజైన్ చేస్తా అంటాడు, ₹1 ఇస్తలేవు ఆర్ఎంబీ. రోడ్లన్నీ అధ్వానం ఉన్నాయి, నేషనల్ హైవేస్ తప్ప నీ దగ్గర రోడ్లన్నీ అధ్వానం ఉన్నాయి. మరి నువ్వు గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయితే నువ్వేం డెవలప్ చేసినావు? ఇవాళ చెప్తున్నా మీకు, నువ్వు గత ప్రభుత్వాన్ని 6 లక్షల కోట్లు శ్వేతపత్రం ఇచ్చిండ్రు కదా, ఇరిగేషన్ మీద శ్వేతపత్రం ఇచ్చిండ్రు, ఏది ఫైనాన్స్ మీద శ్వేతపత్రం ఇచ్చిండ్రు, ఎలక్ట్రిసిటీ మీద శ్వేతపత్రం ఇచ్చిండ్రు, కార్పొరేషన్లు పెట్టిండ్రు, కమిషన్లు వేసిండ్రు. ఏమైంది? ఏ కమిషన్ అన్న తప్పని తేల్చిందా? ఇప్పుడు ఇవాళ 8 నెలల 80,000 కోట్ల అప్పు చేసిండ్రు వీళ్ళు. నువ్వు వచ్చినాక నువ్వు ఆ గత ప్రభుత్వాన్ని అంటాను, మనం ఎందుకు చేసిన 80,000 కోట్ల అప్పు? 8 నెలల యావరేజ్లో నెలకు 10,000, అంటే ఎంత ఇన్కమ్ వస్తుందో దాదాపు అంత అప్పు చేస్తా అంట పెట్టి. ఇప్పుడు అప్పుల కొరకు వీళ్ళు పోటీ పడతారు, అప్పులు కావాలని అడుగుతాంటే తప్ప ఎట్లా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుందాం, ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం, ఎట్లా వెల్ఫేర్ని సస్టైన్ చేద్దామని లేదు. ఇస్తూ ఉన్నట్టు హామీలు ఇచ్చేసింది, అయిపోయింది. రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం, ఆర్థిక దివాలా దించడం, మళ్ళీ కేంద్రాన్ని తిట్టడం, వీళ్ళు అవినీతి పనులు చేయడం. వీళ్ళ ఆస్తులు ఏమైనా తగ్గుతాయా? ఇప్పుడు ఈ మంత్రులే ముఖ్యమంత్రులే తగ్గుతున్నాయా? వాళ్ళు స్కీములు పెట్టుకోలేదా? ఇప్పుడు ఏం స్కీమ్? పబ్లిక్ చెప్పుకుంటారు, సంపాదిస్తలేరా? గవర్నమెంట్ కాపాడుకున్నందుకు ఏ స్కీములు పెట్టుకుంటారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇవి కాదు కదా ఒక విజన్. నేనేమంటాను, కాంగ్రెస్ పార్టీ నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి మనం చూసుకుందాం. పర్సనాలిటీస్ విజయ భాస్కర్ రెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళరావు, మరి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వరకు, రోషయ్య గారి వరకు పరిపాలించిన వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించిండ్రు, ప్రతిపక్షాలను గౌరవించిండ్రు, డెవలప్మెంట్ మీద పనిచేసి వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు వాళ్ళు కట్టిన అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. మరి కాంగ్రెస్ కల్చర్ నేర్ ఎక్కడది? కాంగ్రెస్లో గతంలో స్వతంత్రం వచ్చిన కాంచి 52 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు ఎట్లా పడితే చెప్తూనే కొడతా, ఇట్లా కొడతా, అట్లా కొడతా అని తిట్టలే ఇవ్వడం పెడితే వాళ్ళను ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నారు. మరి చెన్నారెడ్డి గారు మాయా కాకతీయ కాలంలో చిన్న డిస్ట్రక్షన్ ఉంటే మా రాజేశ్వరరావు గారు చెప్పిండ్రు, సార్ పలానా కాదు డిస్ట్రక్షన్ తీసేయాలి, తీసేస్తే 40-50 ఎకరాలు నీళ్ళు వస్తుందంటే ఇంజనీర్ని పిలిచి అప్పుడే అడిగిండు చింతగడ్డ గెస్ట్ వాళ్ళు. అడిగిన వాళ్ళే కరెక్టే సార్ అన్న, ఎస్ దిస్ ఈజ్ మై జియో ప్రొసీడ్ అని చెప్పి అప్పుడే టైప్ కొట్టి ఇచ్చేసిండు. అది జెంటిల్మెన్. కానీ నువ్వు ప్రతిపక్షమా, బీజేపీ అట్లా చూడలే. కాబట్టి ఇవాళ నేనేమంటున్నా, మంత్రులు ముఖ్యమంత్రులు ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్లోని కోఆర్డినేషన్ లేదు, దాని నుంచి ఎట్లా అధిగమించాలి అనే దాని కొరకు ఇవన్నీ డైవర్షన్ స్కీములు. డైవర్షన్ స్కీములు ఇవన్నీ. నువ్వు స్కీమ్ను నువ్వు లేక్స్ని కానీ ప్రభుత్వ భూములను కాపాడుతా అంటే నిన్ను బ్రహ్మాండంగా గౌరవిస్తాం, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ నువ్వు చేస్తున్న పని వాటిని కాపాడేందుకో వాటి డెవలప్ చేసేందుకో అవి కాదు నువ్వు చేసేది, అవి చేస్తలేవు. ఓకే, అట్లా నేను అంటున్నాను. నేను కూలగొట్టాలనే దానికి నేను ఇల్లీగల్గా ఉన్నదాన్ని ఆక్రమించిన దాన్ని కూలగొట్టాలని నేను చెప్తున్నాను. కానీ పొరపాటు జరిగిందని సరిదిద్దాలి కదా. సరిదిద్దగలిగితే సరిదిద్దు, పెనాల్టీ, ఎన్నో అంశాలు ఉన్నాయి కదా. నువ్వే చెప్పినావు కదా, అయ్యప్ప సొసైటీ మీద చెప్పినావు కదా, అది ఇప్పుడు నీకు ఇంప్లిమెంట్ కాదా అని నేను అడుగుతున్నా. కరెక్ట్, నువ్వు చెప్పిందే చెప్తున్నాను, ఈ భాషలోనే చెప్తున్నా నేను. కరెక్ట్. అట్లా కాబట్టి రాష్ట్రాన్ని నువ్వు కూడా 80,000 కోట్ల అప్పులు తెచ్చినావు 8 నెలల్లో, ఎట్లా మాట్లాడతారు? వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.